ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ అయితే యూస్ చేసుకోవచ్చండి. జస్ట్ ఫుడ్ కి మాత్రం పే చేస్తే చాలు. ఫుడ్ అని చెప్పేసి కాస్ట్ హెవీగా పెడతారని భయపడుతున్నారు కదా. ఫ్రీ ఫంక్షన్ హాల్ అంటే ఏదో లో క్వాలిటీ అనుకుంటారా? చూడండి లోపల చూడండి, ఇది మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ అండి. ప్లస్ 200 పీపుల్ మనకి ఇక్కడ కెపాసిటీ అయితే ఉంటుంది. మీకు డెకరేషన్ కావాలన్నా కూడా ఎక్స్ట్రా చార్జెస్ తో వాళ్ళు డెకరేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు 200 పీపుల్ అంటే ఇది ఇస్తారు. వద్దు మనకు ఒక 15-20 మెంబర్స్ అనుకోండి, స్మాల్ పార్టీ అనుకోండి, దానికి కూడా ఇక్కడ 20 మెంబర్స్ మినిమం 20 మెంబర్స్ పైన మీరు ఆర్డర్ చేస్తే క్యాటరింగ్ మెనూ అయితే వీళ్ళు ఇచ్చేస్తారు. అండ్ ఇంకా 15 మెంబర్స్ అలా అనుకోండి, జస్ట్ మెనూలో నార్మల్ రెస్టారెంట్ కి ఎవరైతే ఎలా వస్తారో వాళ్ళు వచ్చి జస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మినీ ఏసీ ఫంక్షన్ అయితే మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బేసిక్ సౌండ్ సిస్టమ్ అంటే సాంగ్స్ ప్లే చేసుకోవడానికి అలాంటిది అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మైక్ ఎక్స్ట్రా కావాలా అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేసి అది కూడా మనకు అరేంజ్ చేస్తారండి. ఈ మినీ రెస్టారెంట్లో అంటే అప్ టు 20 మెంబర్స్ ఉన్నది కదా, ఈ రెస్టారెంట్లో మనకు ఈ బేసిక్ డెకరేషన్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. 250 మెంబర్స్ కి 179 తో లెక్కేస్తే 44,750 కి మనకు జస్ట్ ఇది ఫుడ్ మాత్రం మనం పే చేస్తున్నాము. క్యాటరింగ్ మెనూతో మనకు ఫుడ్ ఇచ్చి ప్లస్ ఈ ఫంక్షన్ హాల్ అంతా మనం ఫ్రీగా వాడుకోవచ్చు. డెకరేషన్ మాత్రం ఇది ఎక్స్ట్రా ఉంటుందండి. మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేదా అలాగైనా యూస్ చేసుకోవచ్చు. చిన్న పెళ్లి కూడా చేసుకోవచ్చు విత్ ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ ఫంక్షన్ హాల్ అండి. కనిపించేది ఎస్వి డిగ్రీ కాలేజ్ అండి. ఎస్వి డిగ్రీ కాలేజ్ నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్తే అక్కడ మోర్ కనిపిస్తుంది కదా, మోర్ కి పక్కన ఉంటుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అనంతపూర్ టీ స్టాల్, అనంతపూర్ కేఫ్ అండి. బిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఆపోజిట్ లోనే మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్లేస్ కూడా పార్కింగ్ కి హెవీ స్పేస్ ఉందండి. మంచిగా 4 వీలర్స్ కూడా మనకు పార్క్ చేసుకోవచ్చు.